అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, రేపు అమావాస్య రాబోతుంది, 17వ తారీఖు ఫ్రైడే. మరి ఆ రోజు విశిష్టత చెప్పండి. ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి, ఏం చేసుకుంటే మంచిది ఇంట్లో? ముఖ్యంగా నాన్న మనకి శుక్రవారం అమావాస్య, అందులోనూ మన తెలుగు సంవత్సరాదిలో అంటే సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య చైత్రబహుళ అమావాస్య. ఉగాది తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య. ఇక్కడ విష్కంభ యోగము అనేటువంటి ఒక యోగం కూడా ఆ రోజు కలిసి వస్తుంది అమావాస్య రోజున. ఈ యోగము శుక్రవారము, అమావాస్య, చైత్రమాసము. ఇక్కడ ఎలా ఉంటుందంటే నాన్న, చైత్రబహుళ అమావాస్య అనేటువంటిది ముఖ్యంగా ఈ వసంత ఋతువులో ఉండేటువంటి మొట్టమొదటి అమావాస్య కాబట్టి, ఎలా అయితే చెట్లకి కొత్తగా చిగుర్లు వేయటం, పూత పూయటం, పూత పండుగ కాయగా మారటం, కాయ పండుగ మారేటువంటి ఒక విధానం ఇక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. మనకి వసంత ఋతువు నుంచి ప్రారంభమవుతుంది. కొత్తగా నూతన వసంతం వేస్తుంటుంది కాబట్టి. అలాగే ఈ అమావాస్యకు ఉండేటువంటి ప్రాధాన్యత కూడా అంతేనన్న. ఆయుర్వేదంలో కూడా ఈ మూగ గొంతు సరిగా మాటలు రానటువంటి వాళ్ళు, అలాగే ఈ సంగీతం పాడేటువంటి వాళ్ళు, వీళ్ళకు కూడా గొంతు చాలా ప్రధానం కదా వాళ్ళకి. వీళ్ళకు కూడా ఏం చేస్తారు అంటే, ఈ చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక రకమైనటువంటి ఒక ఔషధం తీసుకుంటారు. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు వేరు కట్ చేసుకొని తీసుకొని వస్తారు. దాంట్లో చిన్న రంధ్రంతో బంగారు తీగను దాంట్లో దూరుస్తారు. దాంట్లో దూర్చి దాని ప్రతినిత్యం కూడాను రాయి మీద తేనె వేసి ఇట్లా గట్టిగా సాత్తూ ఉంటే కొద్దిగా రసం వస్తుంటుంది. ఆ రసాన్ని మింగినట్లయితే ఈ 15 రోజుల పాటు వాళ్ళకి దివ్యమైనటువంటి గాత్రం వస్తుంది. మాటలు రానటువంటి వాళ్ళకు కూడా మాటలు వస్తాయి. నిదానంగా చిన్నగా నత్తిగా మాట్లాడటం, పిల్లలకి మాటలు ఆలస్యం అవ్వటం, ఇట్లాంటివి వస్తుంటాయి. చూసారా? అంటే చిగురు కొత్తగా వేయటమే కాదు, అసలు సరిగా లేనటువంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ, గాత్రం కానీ, ఇట్లాంటి వాటిని కూడా సరిచేసేటువంటి రోజులుగా ఈ చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చెప్పుకోవచ్చు. అంటే కోకిలకి స్వరాన్ని సరి చేసుకునేటువంటి రోజులు అని చెప్తారు. ఇది కోకిల స్వరాన్ని సరి చేసుకునేటువంటి రోజులట. ఏదన్నా ఇప్పుడు మనం గట్టిగా 10 సార్లు మాట్లాడిన తర్వాత గొంతు చిన్న బొంగురు పోతూ ఉంటుంది, గీర వస్తూ ఉంటుంది. అట్లాగే కోకిలకు కూడా ఏదైనా ఈ స్వరపీఠికలో ఉండేటువంటివి ఉంటే అది స్వయంకృతంగా దాని అది రిపేర్ చేసుకుంటుందిట ఈ 15 రోజుల పాటు. అంటే ఈ చైత్రమాసంలో ఉండేటువంటి చివరి 15 రోజులు అంత ప్రధానమైనటువంటి రోజులు, అంత విశేషమైనటువంటి రోజులు. ఎలాంటి పని చేసినా దాంట్లో మంచి సత్ఫలితం పొందేటువంటి రోజులుగా చెప్తూ ఉంటాం. అందులో అమావాస్యకి, చైత్రబహుళ అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈసారి రేవతి నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈ రేవతి నక్షత్రంలో కూడాను ప్రస్తుతానికి మనకి మీనరాశిలో రవి, కుజ, శని ఈ 3 గ్రహాలు మీనరాశిలో ఉండేటువంటివి రేవతి నక్షత్రం దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్ని కాంబినేషన్స్లో ఏం చేస్తే బాగుంటుంది అంటే, నిజంగా అమావాస్య రోజున మన ఇంట్లో చేసేటువంటి విధానం చెప్తానన్న. ఎవరైనా సరే రావి పుల్లలు ఉంటాయి కదా, రావి చెట్టు పుల్లలు ఉంటాయి కదా, అవి కానీ ఉత్తరేణి పుల్లలు దొరుకుతుంది. ఉత్తరాయణ చెట్లు దొరుకుతాయి మనకి, చాలా ఈజీగా దొరుకుతాయి నాన్న. ప్రతి ఇళ్ల ముందు కాస్త ఖాళీ స్థలం దొరికితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. ఉత్తరేణి పుల్లలు, రావి చెట్టు పుల్లలు, మేడి పుల్లలు, ఈ 3 రకాల పుల్లలు తీసుకొచ్చి ఇంట్లో చిన్నపాటి హవనం, పెద్ద హడావుడొద్దు, ఒక 2 రోజులు 3 రోజులు ముందు తెచ్చిపెట్టుకుంటే ఎండిపోతాయి. చిన్నవి ఉత్తరాయణం ఎంత ఉంటాయి నాన్న, ఇంతేలా ఉంటాయి. రావి చెట్టు పుల్లలు కూడా సన్నవి తెచ్చుకోవచ్చు. అట్లానే మేడి చెట్టు కూడా సన్నవి తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఎండబెట్టుకొని అక్కడ శుక్రవారం లక్ష్మీదేవి విష్కంభయోగంలో కలిసినటువంటి రోజున ఎవరైతే రాహుకాలంలో లక్ష్మీదేవి ప్రీతికరమైనటువంటి హోమం చేస్తారో, మంత్రాలతో హోమం చేస్తారో, ఆ మంత్రాలు కూడా మనం చెప్తాం తప్పనిసరిగా. ఆ హోమంతో ఎవరైతే ఇంట్లో ఆవు నెయ్యి తెచ్చుకొని హోమం చేసుకుంటారో ఆ ఇంట్లో అఖండమైనటువంటి లక్ష్మీ యోగం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తున్నారు. యోగం విశేషమైన యోగం. అమావాస్య ఇక్కడ మనం చూడండి, అమావాస్య వస్తేనే లక్ష్మీదేవి స్వరూపం అని చూస్తూ ఉంటాం, అవునా? దాంతో పాటుగా శుక్రవారం కలిసి వచ్చింది. విష్కంభ యోగం కూడా లక్ష్మీ యోగానికి సంబంధించినటువంటి యోగమే. చైత్రమాసం చిగురించేటువంటి రోజులు, కొత్త అమావాస్య అంటాం. చిగురించేటువంటి రోజులు అంటే వృద్ధి పొందేటువంటి రోజులు.
కొత్తదనం తెచ్చేటువంటి రోజులు. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే మనకేమవుతుంది, మన ఇంట్లో సరికొత్తగా లక్ష్మీదేవి మన ఇంట్లో చక్కగా నివాసం ఉండడానికి అవకాశంగా ఉండేటువంటి రోజు చైత్రబహుళ అమావాస్య. ఈ నెల ఏప్రిల్ 17వ తారీఖున జరుగుతుంది, శుక్రవారం. నిజంగా శుక్రవారం అమావాస్య చాలా తక్కువ వస్తాయి, రేర్ కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది దీపావళి అమావాస్య కంటే కూడా ఇంకా శక్తివంతమైనటువంటి అమావాస్యగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీపావళి అమావాస్య ఏ రోజు వచ్చినా మనం లక్ష్మీదేవి పూజ చేస్తాం. అలాంటిది శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిందంటే ఇంకెంత విశేషమైనటువంటి యోగం. కాబట్టి ఈ 3 రకాల చిన్న చిన్న పుల్లలు, ఓ పెద్ద హడావిడి కూడా అక్కల, చిన్న ఈ ఇనపవి మనకి షాపులో దొరికేటువంటి 2కు దొరుకుతాయి చిన్న చిన్న హోమగుండాలు, అవి తెచ్చిపెట్టుకోండి. అసలు అంత మంట కూడా రాదు నన్ను అడిగితే. ఎంత ఈ సన్న సన్న కట్టెలు అవి ఒక 11, ఇవి ఒక 11, ఇవి ఒక 11 తెచ్చిపెట్టుకుంటే ఎంతసేపు కాలుతాయి నాన్న? తొందరగానే అయిపోతుంది. అవునా? ఆవు నెయ్యి కూడా 50 గ్రామ్స్, మహా అయితే 75 గ్రామ్స్, మహా అయితే 100 గ్రామ్స్. ఇక పెద్ద ఖర్చు కూడా పర్లేదు మనకి. అవునా? ఇవి తెచ్చుకొని తెల్ల నువ్వులు తెచ్చుకోండి. ఈ తెల్ల నువ్వులు కూడా ఏం చేస్తారు, ఆవు నెయ్యిలో వేసి దాంతోపాటే డైరెక్ట్ హోమం చేసుకోండి. లక్ష్మీదేవి మంత్రాన్ని, లేవు మంత్రం పలకలేం, లక్ష్మీదేవి అష్టోత్తరంతో 108 సార్లు అమ్మవారి ఇచ్చేతూ హోమం చేయండి తప్పనిసరిగా. ప్రతినామం ఓం ప్రకృతి నమ స్వాహ, వికృతి నమ స్వాహ అని చెప్పి ప్రతి నామానికి స్వాహకారం చెప్పుకుంటూ చేయండి బ్రహ్మాండంగా. అలా కాదు, ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రం చెప్పగలిగితే తప్పనిసరిగా చేసుకోవచ్చు. దీనివల్ల నిజంగా ఇంట్లో అఖండమైనటువంటి రాజయోగమే కాదు, లక్ష్మీయోగమే కాదు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంత విశేషమైనటువంటి ఇది సకల ధనజన వశీకరమైనటువంటి పూజగా చెప్పుకోవచ్చు. ఈ మంత్రం కూడా చెప్తాం తప్పనిసరిగా. మనకి ఎక్కువగా లక్ష్మీదేవికి ఏంటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః అని చెప్పి ఓ మంత్రం చెబుతూ ఉంటాం. దీనికి ఇవంతా కూడా అక్కర్లా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే స్వాహ, లేదా కమలే కమలాలయే నమస్వాహ. మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే కమలే కమలాలయే స్వాహ. ఈ మంత్రంతో 108 సార్లు హోమం చేయండి. ఆ భస్మాన్ని ఎక్కడ పారేయకుండా, ఆ భస్మమే మీ ఇంట్లో బంగారం అనుకోండి, ఒకటే మాట, భస్మం పారేయకుండా ప్రతినిత్యం కొద్దిగా ఆవు నెయ్యిలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని ప్రతినిత్యం బొట్టు పెట్టుకొని వెళ్తే, ఎక్కడ వెళ్తే అక్కడ పనులు ఆకర్షణగా ఉంటుంది నాన్న. సకల కార్య సిద్ధి జరుగుతుంది, సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, దాంపత్య జీవితం సుఖమయంగా సంతోషమయంగా ఉంటుంది, ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం. మీరు ఆ హోమం చేసిన తర్వాత ఆటోమేటిక్గా సాయంకాల సమయానికి ఒక రకమైనటువంటి ఒక ప్రభావం, అంటే ఒక మనకి తెలియనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది చూసారా. ఇప్పుడు మన మనసంతా కూడాను అతలాకుతలం అయిపోతుంటుంది, టెన్షన్లు పడిపోతుంటాం. అమ్మో ఆ బ్యాంకులో అక్కడ కట్టాలి, ఇది ఇక్కడ కట్టాలి, ఇట్లా చేయాలి, అక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, పిల్లలకు చదువు కావాలి, వీళ్ళకి ఫీజులు కట్టాలి, మళ్ళీ స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నాయి, వాడు బుక్స్ కొనాలి, అట్టలు వేయాలి, ఈ హడావుడంతా ఉంటుంది చూసారా. ఈ హడావుడంతా కూడా పక్కెళ్ళిపోయి తెలియనటువంటి ఒక ప్రశాంతత మన జీవితంలో ప్రారంభం అవడానికి ఇది మంచి విశేషమైనటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇంకోటి చెప్తాను, ఎన్ని చేసినా, ఎంతమంది దేవతలకు పూజ చేసినా, ఒక్కళ్ళకి చెయ్యకపోతే ఏం చేసినా వృధా అని చెప్తాను. ఇప్పుడు దేవతలు 3 దేవతల్ని అక్కడ నిల్చోబెట్టి వాళ్ళందరికీ కాళ్ళు కడిగి చక్కగా గంధం సమర్పించి, పుష్పాలు సమర్పించి, వాళ్ళకి పాలతో అభిషేకం చేసి, వాళ్ళకి 1,00,000 బిల్వార్చన, 1,00,000 తులసీదలార్చన, 1,00,000 పుష్పార్చన, అన్ని రకాల పూజలు చేసినా కొంతమందికి చేయవలసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యకపోతే జీవితంలో ఏ రకమైనటువంటి పూజలు చేసినా బూడిదలో పోసిన పన్నీరు తప్పితే ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. ఎవరికి గురువు? పితృదేవత ఆరాధన అని చెప్తాను. అవును, పితృదేవతల మనకి అనుగ్రహం ఉంటే ఇంకా అదే చెప్తాను. బ్రతుకున్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూస్తూ చక్కగా పూజ చేసి, చనిపోయిన తర్వాత కూడా ఉత్తర క్రియలు ఎవరైతే సత్కర్మలు సద్బుద్ధితో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ రకమైనటువంటి దేవతారాధన అక్కర్లేదు. కానీ ఎంతమంది చేస్తున్నాం? నిజంగా చెప్పాలంటే ఒక 10 కోట్ల మందిలో, అంటే కోటికి 1-2 మాత్రమే దీన్ని సంపూర్ణంగా అవలంబిస్తున్నారని చెప్తారు. అందులో ఏంటి, మనకి అక్కడ శ్రాద్ధం చేసేటప్పుడు కూడా శ్రద్ధ ఉండలేదు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా అది కూడా ఒక భోగలాలసత కోసం చేస్తున్నటువంటి విషయంగా ఫార్మాలిటీ చేస్తున్నాం. చేసేటువంటి వైదిక క్రతువు ఏదైతే కర్మక్రతువు ఉందో అది మాత్రం ఫార్మాలిటీగా చేస్తున్నాం. మిగిలిన భోజనాలు ఈ హడావుడి మాత్రం హడావుడి చేస్తున్నాం. కాబట్టి తెలిసి చేసినా తెలియకపోయి చేసినా దాని ఫలితం తప్పనిసరిగా అనుభవించవలసిందే. దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నటువంటి అన్ని కష్టాల కారణం అని చెప్తాను.
ఈ కారణాలు ఇవన్నీ కూడగట్టుకొని కనుడి సాగుకి 1000 కారణాలు అన్నట్టు ఒక తరం నుంచి ఇంకో తరానికి అదే రకమైనటువంటి ఆలోచన విధానం అందజేస్తున్నారు. అక్కడి నుంచి ఇంకో తరం, అక్కడి నుంచి ఇంకో తరం, అక్కడి నుంచి ఇంకో తరం, ఇప్పుడు మన తరం వరకు కూడాను ఇదే ఆడవాళ్ళని హింసించడం, ఈ రకమైనటువంటి పరిస్థితులే రావటం, అన్నదమ్ములతో గొడవ పట్టడం, ఈ రకమైనటువంటి సమస్యలతో ఇంకా కుట్టుమిట్టాడుతూనే ఉన్నాం. ఇంకా ఈ పాపాన్ని, ఈ కర్మని మనం భవిష్యత్ తరానికి ఇవ్వాలా, ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలా? మనం పడుతున్న కష్టం భవిష్యత్ తరాలు పడకుండా ఉండాలా, లేదా మన కష్టాలతో పాటు మన దుర్వ్యసనాలు కూడా భవిష్యత్ తరానికి అందజేయాలా అనేటువంటిది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న దాన్ని కూడా జార విడుచుకుంటే దురదృష్టవంతులు అంటారు. భగవంతుడైనా ఏం చేస్తాడు? అంతే, దురదృష్టవంతులు అంటారు, మూర్ఖుడు అంటాం, దాన్ని మూర్ఖులు అంటాం. అవకాశం ఉన్నప్పుడు కూడా దాహం వేస్తుంది, ఎదురుగా మంచినీళ్ళు కనబడుతున్నాయి, తాకుండా ఇంతకంటే మంచినీళ్ళు ఇంకా మంచిగా దొరుకుతాయని చెప్పి ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఉన్నది కూడా పోతుంది ఫస్ట్. అంతే కదా? అవునా? ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ఇంకా ఏదో చేద్దాం. ఎట్లా ఉంటుందంటే ఇంకా కొన్ని పాపాలు చేసిన తర్వాత పుణ్యకాలం చేద్దాం అనుకునేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు. అవునా? ఎన్నో తరాల నుంచి చేస్తున్నటువంటి పాపాలకి నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు చేసే పాపాలకి రేపటి రోజు నీ పిల్లలు, నీ మనవాళ్ళు, ముది మనవాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క కర్మ పాశాన్ని, కర్మ విముక్తిని ఇప్పటికిప్పుడే చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనం సదా ఎప్పుడు ఒకటే మాట చూస్తూ ఉంటాం. ఇంకా అంటే మన వీడియో చూస్తే గ్యారంటీ అమావాస్య అంటేనే మనం ఇక్కడ ఇంకోటి కూడా నాన్న, ప్రతిసారి వినూత్నమైనటువంటి విషయాలతోనే మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా. అవును. ఎన్ని అమావాస్యలు చేస్తున్నా ఇది పరమేశ్వరుడి సంకల్పం అని చెప్పి ఇది మనం చేస్తున్నామని అనుకోవడం అనేది తప్పు. పరమేశ్వరుడి సంకల్పం. పరమేశ్వరుడు తన చెంతకు తను సంకల్పం చేసి మన కర్మ తీర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళటమా లేదా అనేది మన దౌర్భాగ్యాన్ని బట్టి, మన అదృష్టాన్ని బట్టి రాసి పెట్టుంటుంది తప్పనిసరిగా. ఇక్కడ మనకి గోకర్ణ క్షేత్రం అని చెప్పి చూస్తూ ఉంటాం ప్రతిసారి కూడా. మనకి కర్ణాటకలో ఉన్నటువంటి గోకర్ణ క్షేత్రంలో అక్కడ పరమేశ్వరుడు ఆత్మలింగం ప్రతిష్ఠ అయినటువంటి స్థలం కాబట్టి గణపతి నిజరూప దర్శనం రావణాసుడికి ఇచ్చి అక్కడే విగ్రహ రూపంలో శిలగా మారినటువంటి ప్రదేశం కాబట్టి అమ్మవారు తామ్రగౌరిగా అంటే పరమేశ్వరుడు శక్తిని సంపూర్ణంగా పొందినటువంటి తామరగౌరి అమ్మవారుగా వెలిసినటువంటి స్థలం కాబట్టి అక్కడ ఆత్మఘోషల ద్వారా వస్తున్నటువంటి పితృదోషాలకి, స్త్రీశాపాలకి, అలాగే సర్పవధలకి, గోవధలకి, జంతువధలకి, ఇతరుల బాధకు కారణమైనటువంటి దోషాలకి, వీటన్నిటికీ కూడాను నివారణగా మనకి ప్రతి నెల అమావాస్య రోజున మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. ఇది కూడా ఏంటి, ఇక్కడ మోక్ష నారాయణ బలి చేసేదేమో శివుడి చెంత, చేసేదేమో నారాయణ బలి. అంటే ముక్తిని ఇచ్చేదెవరు మనకి? విష్ణుమూర్తి. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, మనకి కాశీకి వెళ్తాం, పిండ ప్రదానం చేస్తాం, గైకి వెళ్తాం. గైలో ఉండేది ఎవరు? మరలా విష్ణుమూర్తి. పెట్టేదేమో పిండ ప్రదానం, విష్ణుమూర్తి పాదం మీద పెడతారు. అక్కడ గైలో విష్ణుమూర్తి పాదం, విష్ణు పాదం అని చెప్పి మన రాగితో తయారు చేసినటువంటి విష్ణు పాదాలు ఉంటాయి నాన్న, వాటి మీద పిండ ప్రదానం పెడతారు. అక్కడ పిండ ప్రదానం చేసేది వాటి మీదనే చేస్తారు. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి సమర్పిస్తున్నట్టే వీళ్ళ బాధ్యతని. కాబట్టి ఇక్కడ చేసేటువంటిది కూడా అంటే ముక్తికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు ఈశ్వరుడు, ముక్తికారకుడు విష్ణుమూర్తి. కాబట్టి మోక్ష నారాయణ బలి ద్వారా వీళ్ళ పూర్వీకులు ఆత్మలు ఘోష ఏదైతే ఘోషిస్తున్నాయో, అంటే అటు స్వర్గం కాకుండా, నరకం కాకుండా, భూమి మీద కాకుండా, భూమికి ఆకాశానికి మధ్యలో ఉండేటువంటి త్రిశంక స్వర్గం అనేటువంటి ఒక స్థానంలో, త్రిశంక స్వర్గం అంటే స్వర్గమే కదా బాగుంటుంది అనుకున్నారు. త్రిశంక స్వర్గం ఎప్పుడు కూడా రివర్స్లో ఉంటుంది. తలలో కిందకి వేలాడుతూ కాళ్ళు పైకి ఉంటాయి. మన చనిపోయినటువంటి తల్లిదండ్రులు భూమికి ఆకాశానికి కాళ్ళు పైకి తల కిందకి వేలాడుతుంటే వాటిని పిశాచ రూపాలు అంటాం. ఆత్మ సంపూర్ణంగా ఎక్కడా కూడాను సంతృప్తి పొందకపోతేనే పిశాచ రూపంలో వాళ్ళు ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి ఆత్మ ఘోష నివారణ చేయడం కోసం ఈ మోక్షనారాయణ బలి అనేటువంటిది గోకర్ణంలో ప్రతి నెల అమావాస్య రోజున మనం చేస్తూ ఉన్నాం. ఈ నెల 17వ తారీఖు ఇందాక చెప్పుకున్నట్టుగా కొత్త అమావాస్య శుక్రవారం, విష్కంభ యోగం వచ్చింది, చైత్రబహుళ అమావాస్య అయింది, రేవతి నక్షత్రం అయింది, మీనరాశియాధిపతి కూడా గురుడే. మరలా అక్కడ కూడా గురుడు అంటేనే పితృకారకుడు అవుతున్నాడు. కాబట్టి గురుడు కారకుడు, రాశి కారణం అవుతుంది. కాబట్టి ఆ రోజున ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళకి ఈ పితృదోష నివారణ, స్త్రీశాప నివారణ ద్వారా రాబోయేటువంటి భవిష్యత్తు రోజుల్లోనే కాకుండా మనకు కూడా, కాకపోతే ఇంకోటి కూడా చెప్తున్నాను, వెంటనే మార్పు రాదు కాక రాదు.
మనం ఒంటి నిండా ఇంత మట్టి పూసుకొని ఒక్క చెంబు నీళ్లు పూసుకోగానే మట్టి మొత్తం పోవాలంటే పోదుగా. అవును. ఎన్నో తరాల నుంచి వస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది 4 రోజులు పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, 4 నెలలు పట్టవచ్చు, 8 నెలలు పట్టవచ్చు, మహా అయితే సంవత్సరం వరకు మాత్రం తప్పనిసరిగా వేచి చూడండి. సంవత్సరం తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో దాని ప్రభావం మనకు కనపడుతుంది. రిజల్ట్ 100% వస్తుంది. మనం అన్నం తింటే ఆకలి తీరుతుంది అనేటువంటిది ఎంత నిజమో, పరమేశ్వరుడికి ఈ మోక్షనారాయణ బలి మన పెద్దలకి చేస్తే దాని ద్వారా ఫలితం వస్తుంది అనేటువంటిది అంతే నిజం. చాలా మంది దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఏంటంటే వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే 4 రోజులకి, నెల 15 రోజులకి మాకు ఫలితం రావట్లేదండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దీంట్లో కూడా నేను ఓపెన్గా చెప్తాను అన్న, 4 రోజులకి 2 నెలలకి రాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక వ్యక్తి నన్ను అడిగాడు, అయ్యగారు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందని. నేను ఒకటే మాట చెప్పా, అక్కడికి వెళ్ళి రాబట్టి హెల్త్ ప్రాబ్లం నీకు ఇంతలోనే తేలింది. అదే వెళ్ళకపోతే వాళ్ళ రోజున మాట్లాడడానికి నువ్వు ఉంటావో నేను ఉండనో మరి ఏంటో తెలియదు కదా. పరమేశ్వరుడు దయ వల్ల నువ్వు ఆ రోజున వచ్చి చేయించుకోబట్టి ఈ మాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే అలా ఆలోచించాలి కదా గురుగారు. పాజిటివ్ థింక్ ఉండదు నా. అరే ఎలా ఎదులా వెళ్ళిపోయింది, బయటపడ్డాము అనేది ఆలోచించాలి. పాజిటివ్ థింక్ లేదు ఇక్కడ. అదే చెప్తున్నా, వెళ్ళొచ్చిన తర్వాత మనకి ఏదో జరుగుతుంది అంటే దానికంటే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాము. పరమేశ్వరుడు తప్పించాడు. దానికి కారణం ఏంటి అంటే మోక్షనారాయణ బలి. తద్వారా మనం ఎంతో కొంతవరకు లాభపడుతున్నాం. నిజంగా నేను చెప్తున్నానన్న, నాకు తెలిసిన ఒకళ్ళు మన కొంపల్లిలో ఉంటారు. వాళ్ళు అంతమంది మనతో పాటు గోకర్ణ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం గోవులు, గేదెలు ఇవన్నీ వాళ్ళ వృత్తే పాల వ్యాపారం. వాళ్ళకి ఇప్పటికీ దాదాపు 6 సార్లు ఆవులు ఈనడం వెంటనే చనిపోవడం, ఆవులు ఈనడం చనిపోవడం. ఆ డెలివరీ అయ్యే టైంలో కూడా ప్రమాదమే ఏదో ఒకటి. నిన్న ఒక 4 రోజుల క్రితం అష్టముఖ గండబేరుండ లక్ష్మీ సుదర్శన కుజ భూసుత సుదర్శన మహా పాశుపతాస్త్ర హోమం అని చెప్పి హోమం ఉంటుంది. ఇది మొత్తం ఒకటే హోమం పేరు. ఈ హోమం చేయించుకున్నారు మొన్న. చేయించుకుంటే నిన్న రాత్రి డెలివరీకి వచ్చింది టావు. అయ్యగారు మీరు నమ్మరు, రాత్రి 1:30 నాకు డాక్టర్ దొరికాడు. అయ్యగారు 1:30 ఏ డాక్టర్ దొరుకుతారు నాన్న? మాకు డే టైం కూడా డాక్టర్ దొరక పశువులు చనిపోయినాయి. అలాంటిది రాత్రి 1:30 మాకు డాక్టర్ దొరికాడు, వచ్చాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, డెలివరీ అయింది, ఆవు చక్కగా ఉందని చెప్తున్నాను. పొద్దునే ఫోన్ చేసి ఇదే మాట చెప్పాడు ఆయన. నిజంగా హోమం చేయించబట్టి చాలా ఇదైపోయింది. అంటే ఆ పాజిటివ్ ఏంటి అనేది అర్థమైపోయింది మాకు. వెంటనే పాజిటివ్ వచ్చింది. గత 5 ఆవులు ఇట్లానే ఈంతున్నాయి చనిపోతున్నాయి, చక్కగా ఉన్నాయి. ఆవు కూడా చక్కగా ఉన్నాయి. మరి తింటే ఆకలి తీరిందా లేదా? అంతే కదా. ఇక్కడ ఎలా వస్తుంది అసలు, ఎక్కడ అవుతుంది నాన్న? సో కాబట్టి కొంచెం టైం పడుతుంది తప్పనిసరిగా. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, వెంటనే నేనేదో పాపాన్ని తీసేస్తానని నేను చెప్పట్లా. నేను చెప్పను కూడా ఆ మాట. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు డైరెక్ట్ చెప్తాను నేను ఈ మాట. అమ్మ మీరు చేయించుకుంటే కొన్ని రోజులు టైం తీసుకుంటుంది, ఓ సంవత్సరం లోపల ఏదైనా అనుకున్న పనులు అవడానికి. అంతేగాని నేనేదో మీ మాయని, మీకున్న బాధని ఇట్లా మాయలాగా టక్కని తీసేస్తాను అంటే నేను చెప్పేది అబద్ధం, నా వృత్తికి నేను ద్రోహం చేసుకుంటున్నట్టు. ఇదే మాట నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎంతమందికి చెప్పుకుంటానో అడగండి. నేనైతే బ్రహ్మని కాదు, దేవుణ్ణి కాదు. నాకు తెలిసిన విద్య నేను చేసి పెడతాను తప్పనిసరిగా. మన వంతు కృషి మనం చేద్దాం. నెంబర్ 1. నెంబర్ 2, చేసిన దాని ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. కానీ వెంటనే రావాలి అంటే కష్టం. భగవంతుడి దయ వల్ల ఇంకోటి కూడా ఏంటంటే, నాకున్న పేరు మీరు ఈ మధ్య కాలంలో ఉంటారు, వస్తుంది గురుగారు, రిజల్ట్ చాలా మందికి వస్తుంది. కొంచెం మనకు అది ఇప్పుడు మీరుండేటువంటి కర్మను కూడా నేను వెంటనే తీసేయాలంటే ఎక్కడ తీసేస్తాను నాన్న? అవునా? అంతే. దాంతోపాటు మీరు చేయవలసినటువంటి క్రియలు కూడా కొన్ని ఉంటాయి. అదే చెప్తుంటాను. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళందరికీ అతి ఎక్కువగా ఉండేటువంటిది ఏంటంటే పితృదోషం, స్త్రీ శాపం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా శుక్ర, కుజ, రాహు, కేతు, ఈ 4 గ్రహాల ప్రభావం విపరీతంగా ఉంటుంది నాన్న. ఈ 4 గ్రహాల ప్రభావం విపరీతంగా ఉంటున్న వాళ్ళే వస్తారు. ఇంకొక అంటే అది బాధో లేదంటే ఆ సమయానికి పరమేశ్వరుడు మన దగ్గర పంపిస్తాడు నాకు తెలియదు. కానీ అన్ని ప్రయత్నాలు చేసి 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 చిట్ట చివరిగా మన దగ్గరకు వస్తారు. అది నిజం. నాతో కూడా చెప్తాను అందరూ. చిట్ట చివరిగా ఇంకా విసిగిపోయామంటే ఒక్కసారి గురువుగా లాస్ట్ గా వీడు ఒక్కసారి చూద్దాం, వీడు కూడా ఇట్లానే చేస్తే వీడు కూడా మాయవాళ్ళ కింద పడేద్దామనే ఉద్దేశంతో వస్తారు ఏమో నాకు తెలియదు.
సో ఇక్కడ మనం రేపు 16వ తారీఖు మనం గోకర్ణం వెళ్తున్నానన్న, 17వ తారీఖు అమావాస్య అయింది. ఇక్కడ దాంట్లో కూడా అక్కడ ఆన్లైన్లో దయచేసి ఆన్లైన్లో చేయించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ విధానం సరిగా చేయించట్లేదని చెప్తున్నారు. అందులో ఇంకోటి ఏంటంటే కొంతమంది జ్యోతిష్కులా కాదా తీసి పక్కన పెడితే ఇదేం కమర్షియల్ బిజినెస్ కాదు కదా. ఓ మాట చెప్పాలంటే మరి మీరెందుకు తీసుకెళ్తున్నారు అంటే నేను ఒకటే మాట చెప్తాను, నేను తీసుకెళ్తున్నానంటే నాకు వచ్చేటువంటి ప్రతి రూపాయి ఒకే ఒక చోటు ఉంటుంది. ఎక్కడ అంటే అమ్మవారి దేవస్థానంలో. సో దాంట్లో ₹1 మిగిలింది అంటే అది దేవస్థానానికి. 2 దేవస్థానాలు ఎక్కువగా తింటేనా దీంట్లో ఉండేటువంటి సొమ్ము ఎవరు తింటున్నాము అంటే మన అమ్మవారి దేవస్థానంలో కట్టుబడి కన్నా వాడతాము, లేదా రెండవది గోకర్ణంలో ఉండేటువంటి మహాబలేశ్వరుడికి జరిగేటువంటి అన్నదానంలో అయినా వాడతాం, అక్కడ జరిగేటువంటి కన్స్ట్రక్షన్కైనా వాడుతూ ఉంటాం. అంటే అక్కడ పరమేశ్వరుడు, ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల దేవస్థానానికి అనుసంధానమైనటువంటి దానికి మాత్రమే వాడబడతాయి తప్పితే ఏ రకమైనటువంటి దుర్వినియోగం చెందదు. దీన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది కమర్షియల్గా తయారైపోయి బస్సులు వేసుకొని తీసుకుని వెళ్ళిపోయి చేసుకొని వస్తున్నారు. దాని ద్వారా అదేదో వ్యాపార దృక్పథంతో చేస్తున్నారు. కానీ ధార్మిక కార్యక్రమం లాగా తద్వారా వచ్చేటువంటి ధనాన్ని ఒక ధార్మిక కార్యక్రమానికో దేవాలయానికో ధర్మకార్యాలకో వాడేటువంటి పరిస్థితులు ఎవ్వరూ ఆలోచించట్లేదు. కానీ మన ద్వారా చేయడం ద్వారా ₹1 మీరు ఇచ్చే దాంట్లో తప్పనిసరిగా మనం కట్టబోతున్నటువంటి గుడికి ఇస్తున్నట్టే. అక్కడ మహాబలేశ్వరుడికి గోకర్ణంలో దేవాలయం ఏదైతే ఉందో దాన్ని రిపేర్లు చేస్తున్నారు. చాలా బాగా తయారు చేస్తున్నారు నాన్న. బండలు గిన్నెలు ఇదంతా మంచిగా తయారు చేస్తున్నారు. చాలా బాగుంది. అక్కడ జరుగుతున్నటువంటి వాటికి కూడా మనకి పూజలు చేసి పెట్టేటువంటి గురుగారు ఎవరైతే ఉంటారో ఆయన ఈ డబ్బుల్లో కొంత భాగం తీసుకెళ్ళి డొనేషన్ ఇస్తారు. ఇటీవల కాలంలో లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి ఇప్పటికి ₹38 లక్షల డొనేషన్ ఇచ్చారు ఆయన దేవాలయానికి. మరి వాటిలో మండపులు కూడా ఉంటున్నట్టేగా, వాటి పుణ్యం మనకు కూడా లభిస్తున్నట్టేగా. ఇక్కడ పితృకార్యం చేస్తున్నటువంటి మోక్షంతో పాటు మన పితృదేవతల మోక్షంతో పాటు మన జీవితాలకు కూడా ఎంతో కొంత మోక్షాన్ని కలుగు చేస్తుంది మనం చేస్తున్నటువంటి పూజ కార్యక్రమం. అందుకని మన ద్వారా ఎందుకు రమ్మని చెబుతున్నాము, అందులో తీసుకెళ్లేటువంటి వాడు బ్రాహ్మణ కాదా తెలియదు. అవునా? ఒక గురువు అంటే ఏంటి, దాని మీద ఒక కమాండింగ్ ఉన్నవాడు, ఆ విషయం పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఆధ్వర్యం వహిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ అక్కడ పూజ జరుగుతుందా లేదా, ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు, పొరపాటున ఎవరన్నా ఏదైనా పూజ సరిగ్గా జరగట్లేదా కూర్చోబెట్టి మరలా పూజ కావాలంటే కూడా వాళ్ళకి సంతృప్తికరంగా లేని పక్షంలో మరలా 2 సార్లు చేయించుకొని తీసుకొని వస్తున్నాము. అలా అంత జాగ్రత్త పడుతూ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు స్లీపర్ కోచ్లో తీసుకెళ్తూ మళ్ళీ స్లీపర్ కోచ్లో తీసుకొస్తూ వాళ్ళకు ఇన్ఛార్జర్ని ఇస్తూ, వెళ్ళేటప్పుడు రాత్రిపూట టిఫిన్ పెడుతూ వాటర్ బాటిల్స్ ఇస్తూ, వచ్చేటప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రాత్రిపూట టిఫిన్ పెడుతూ వాటర్ బాటిల్స్ ఇస్తూ, అక్కడ రూము, కాఫీ, టిఫిను, భోజనం ఇవన్నీ కూడా చేయిస్తూ చక్కగా స్వామివారి దర్శనంతో సహా చేయిస్తూ తీసుకొని వస్తున్నాం. అవునా? సో కాబట్టి వీటిల్లో ఉండేటువంటి నిజాలు ఏంటి, అసత్యాలు సత్యాలు ఏంటి అనేది ఒకటి గమనించండి. రెండవది, దయచేసి ఆన్లైన్ వాటి జోలికి వెళ్ళకండి. వెళ్ళి మోసపోయి అనేక రకాల ఆటోమేటిక్గా మేము వచ్చామండి, మాకు అట్లా జరిగింది, మాకు ఇట్లా జరిగిందండి. మీ వీడియో చూసి వెళ్ళమంటారు. మళ్ళీ మా వీడియో చూసి వెళ్ళినప్పుడు దయచేసి ఒక ఫోన్ చేయండి, మాట్లాడండి, అయిపోతుంది కదా. లేదు, ఇంకోటి కూడా చెప్తున్నాను, మీకు ఈ నెలలో ఫోన్ కలవలేదు, కనీసం వచ్చే నెలకైనా కొంచెం వెయిట్ చేయండి. మీరు ఇంత దూరం వెళ్ళి అంత ఖర్చు పెట్టుకొని ఫలితం లేనటువంటి పూజ చేయించుకొచ్చుకునే దానికంటే కొన్ని రోజులు ఆగినా బెటర్ కదా. కొంతమంది అలానే చేస్తున్నారు గురుగారు, పరిగెత్తి ప్రమాణం చేసేసుకొని మాకు ఎప్పుడు ఓకే అప్పుడే వస్తామండి మేమని చెప్పేవాళ్ళు చాలా. అంతే కదా, పరిగెత్తి ప్రమాణం దాకంటే నిలబడి నీడు తాగడం ఉత్తమం కదా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది గమనించండి. అంతేగాని త్వరపడి మాయగాళ్ళ ముసుగులో పడిపోయి వాళ్ళ వలలో పడిపోయి అనవసరమైనటువంటి విషయాలకు మాత్రం మీరు వెళ్ళి చేయించుకొని మాకు పన్ను కాలేదు అని చెప్పి. నాకు నిజంగా నాన్న నిన్న ఖమ్మం నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆవిడ ఏమంటారంటే, అయ్యా నీ వీడియో చూసి వెళ్ళొచ్చానయ్యా అని. అవునా, ఎప్పుడు వెళ్ళొచ్చారమ్మా అన్న. లాస్ట్ అక్టోబర్లో వెళ్ళొచ్చానయ్యా నేను అంది. బాగా చేశారా అన్న. ఏదో చేశారయ్యా అంది. ఏం చేశారు అసలు ఏంటమ్మా అంటే, ఇట్లా చేశారు ఇట్లా చేశారు. ఇట్లా కాదు కదమ్మా, మరి ఈ విధంగా చేస్తారు కదా అంటే, అదే నాకు తెలియదు, నేను వెళ్ళొచ్చాను అది ఇదని చెప్తుంది. నాకు బాధగా ఉంది, అందుకని మళ్ళీ ఒకసారి మీతో వద్దామని చెప్పి నేను ఫోన్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ చేశారు. అంటే తినొచ్చిన తర్వాత టేస్ట్ బాగాలేదని చెప్పడం కరెక్ట్ కదా. అదేదో నేనే తీసుకెళ్తా, రుచికరమైనటువంటి పూజ, భక్తిపరమైనటువంటి పూజ, రుచికరమైనటువంటి భోజనం, మంచి వసతి ఇచ్చి తీసుకొని వస్తానని చెప్తున్నాను. మందేం లేదు నాన్న, శివుడు పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహం కూడా ఉంటేనే అవుతుంది. అది పరమేశ్వరుడు అనుగ్రహం. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది అడుగుతుంటారు, గురుగారు మీ వీడియో చూసి వచ్చాం గురుగారు, పూజ మాకు
నేను అక్కడ మన సముద్రం ఒడ్డున మా పూజలు జరుగుతూ ఉంటే అక్కడ నిల్చొని ఉంటే కొంతమంది కూడా మన దగ్గర అన్ని తెలుసుకుని వెళ్ళిపోతారా, అక్కడ మళ్ళీ వేరే రకంగా చేయించుకుంటారు. కానీ మనకే ఫోన్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానన్న, ఇక్కడ నుంచి ఏమేమి తీసుకెళ్లారో ఎవరు చెప్పరు. ఖచ్చితంగా చెప్తానన్న, ఎవరు ఇక్కడ నుంచి ఏమేమి తీసుకెళ్లారో ఎవరు చెప్పరు, ఏమేమి పేర్లు రాసుకోవాలో ఎవరు చెప్పరు. అవునా, అక్కడ దర్శనానికి దానికి ఎవరు పట్టించుకునే నాథుడు ఉండరు, భోజనం చేసామా లేదా అనేటువంటి అడిగే నాథుడు ఉండడు. నేను నిజంగా నేను చెప్తున్నాను, మనతో పాటు వచ్చే ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబ సభ్యులే, ఇలా ఫీల్ అవుతాం. సో కాబట్టి దయచేసి రాండి తప్పనిసరిగా. అక్కడ గురుగారు వాళ్ళు కూడా చాలా ప్రేమగా చూస్తుంటారు, మనతో మంచిగా అంటే కడుపు నిండా అన్నం పెడతారు, మనసు నిండా పూజ చేస్తారు, కళ్ళ నిండా దర్శనం చేస్తారు. చేయించుకునే పూజ లైఫ్ లో దీంట్లో శ్రద్ధ ఉండాలి నాన్న, శ్రద్ధ ఉండాలి. సామూహికంగా చేయించేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి మీరు మోసపోయేదానికంటే కొంచెం దయచేసి ముందుగా ఫోన్లు చేసి ఇచ్చేయండి, తప్పనిసరిగా రాండి, పూజ చేయించుకోండి. మీ పితృదేవతల ఆత్మ ఘోష నివృత్తి కలిగి ఆత్మ సంతృప్తితో మీ పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ కుటుంబంలో ధనకనక ధేనుకాంచన మహదేశ్వర్యాభివృద్ధి, సకల కార్య సిద్ధి తప్పనిసరిగా మహాబలేశ్వరుడు అనుగ్రహంతో పరిపూర్ణంగా జరుగుతాయని నమ్మవచ్చు. నిజంగా గురుగారు. బుకింగ్స్ ఎప్పటి వరకు ఉన్నాయి గురుగారు? 14వ తారీఖు వరకు బుక్ చేయటం నాన్న. 14వ దాటితే కష్టం అవుతుంది. 16వ తారీఖు బయలుదేరుతాం మధ్యాహ్నం ఇక్కడ నుంచి 1 గంట దగ్గర నుంచి. 17వ తారీఖు పొద్దున పూజ, 17 రాత్రి బయలుదేరుతాం, మరలా 18 పొద్దున ఉంటాం ఇక్కడ. అంటే దాదాపుగా శనివారం వచ్చేస్తాం. చక్కగా నెక్స్ట్ డే కూడా సండే ప్రశాంతంగా ఇది తీసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి వస్తువులు తీసుకురావాలో చెప్పరు, ఏమేమి పేర్లు రాసుకోవాలో చెప్పరు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉండేటువంటి నియమాలు చెప్పరు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి నియమాలు చెప్పరు కదా. వీటిల్లో ఇవి ప్రధానమైనటువంటి పాత్ర కూడా పోషిస్తుంటాయి. ఇవేవి చెప్పకుండా ఉన్నప్పుడు చేసిన పూజ ఎట్లా ఫలిస్తుంది? అవునా, గిన్నె కడగకుండా భోజనం అన్నం ఎట్లా వండుతాము, కంచం కడగకుండా అన్నం ఎట్లా తింటాం మనం? జరుగుతుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు నమ్మకండి. దయచేసి మా అమ్మాయికి ఫోన్ చేయండి, 8143666818 ఫోన్ చేయండి. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, మా అమ్మాయికి ఫోన్ చేయండి తప్పనిసరిగా. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరలా మీకు కాల్ బ్యాక్ వస్తుంది. వేరే నెంబర్స్తో బుక్ చేసుకున్నా మాకు సంబంధం లేదు. దయచేసి గమనించండి, ఎందుకంటే చాలా మంది ఫ్రాడ్లు తయారవుతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు ఇదేదో అంటే చెప్తున్నా కదా, ఒక ధార్మికంగా ఆలోచించి చేయడానికి, వ్యాపార దృక్పథంతో చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాన్ని గమనించండి అని చెప్తున్నాను దయచేసి. సరే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.